హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా రతి సమయంలో బలహీన పడిపోతూ ఉంటారు, లేదా ఆ టైంకి నీరసంగా ఉంటూ ఉంటారు, లేదా కొన్ని సందర్భాల్లో అంగం అనేది మధ్యలోనే మెంతపడిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సో దాని కొరకు ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు వాట్సాప్ ద్వారా, అదేవిధంగా కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. వీటన్నిటికీ కూడా ఇన్స్టెంట్గా ఒక చక్కటి ఎనర్జీ ఇచ్చే ఒక సులువైన చిట్కాను మనం తెలుసుకుందాము. ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే పాతకాలంలో అంటే పురాతన కాలంలో కనుక మనం తీసుకున్నట్లయితే రాజులు కానివ్వండి ఎవరైనా సరే అన్నం తిన్న తర్వాత తాంబూలం తీసుకునేవాళ్ళు. సో ఈ తాంబూలం అనేది అన్నాన్ని మంచిగా డైజెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇవ్వడానికి కూడా అది చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే మీరు కొన్ని సినిమాలు చూసినట్టయితే కనుక రతి సమయాలలో వాళ్ళు ఎక్కువగా తాంబూలంతో వేలకు తాంబూలాలు పెట్టుకొని చూడడం అనేది కూడా మనం కొన్ని సినిమాల్లో గమనిస్తూ ఉంటాం. ఇలాంటి తాంబూలాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి, ఎక్కువసేపు రతిలో పాల్గొనడానికి ఇది చక్కటి అవకాశం, అంటే చక్కగా చిక్కగా పనిచేస్తుంది అన్నట్టు. అయితే ఆ తాంబూలంలో ఏముంటుంది, ఏం పెట్టుకొని తీసుకుంటే ఇది చక్కగా పనిచేస్తుంది అన్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ తాంబూలంలో అంటే ఒక తమలపాకు తీసుకొని, తమలపాకుకు బయట సైడ్ ఉన్నటువంటి ఈ కాడ ఉంటుంది కదా జాయింట్, ఆ కాడ మొత్తం కట్ చేసేయాలి. ఓకే, ఆ కాడను అసలు యూజ్ చేయకూడదు. దీనిలో కొద్దిగా సున్నం మన పైన ఒక పొరలాగా, మనం మామూలుగా పాన్ షాప్ ఎలా సున్నం రాస్తే అలా సున్నం రాసి ఒక చిటికెడంతా జాపత్రి, గుర్తుపెట్టుకోండి, ఒక చిటికెడంతా జాపత్రి, ఒక చిటికెడంతా జాజికాయ, ఒక చిటికెడంతా వెలిగారము, ఒక 2 లేదా 3 బాదం వక్కలు. ఓకేనా, జాజికాయ, జాపత్రి, వెలిగారం చిటికెట్ తీసుకొని 2 లేదా 3 బాదం వక్కల్ని అందులో వేసుకొని రతికి ఒక అరగంట నుంచి గంట ముందు మంచిగా నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఇది శరీరానికి, నరాలకు మంచి బలాన్ని, హార్మోన్స్ డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇవ్వడానికి, రతి తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఎనర్జీని ఇవ్వడానికి కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా, కాబట్టి ఈ చిట్కాను ఉపయోగించండి, తప్పకుండా మీకు మంచి ఎనర్జీ పొందుతారు. నేను మళ్ళీ అదే చెప్పడం జరుగుతుంది, సమస్యలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు మీకు చక్కగా పనిచేస్తాయి. నేను అదే చెప్తున్నాను. చాలా మంది కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, చాలా రోజుల నుంచి సమస్య ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, లేదా బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి ఇబ్బంది పడి కానీ చాలా మంది ఏంటంటే చిన్న చిట్కాల్ని ఫాలో అవుతున్నారు. దానివల్ల సమయం వృధా అవుతుందే తప్పించి సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. కాబట్టి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మనకు వెంటనే ఫలితం రావాలి అంటే తప్పకుండా మెడిసిన్స్, అంటే డాక్టర్ల అనుభవం డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ లాంటివి వాడుకున్నట్లయితే నేరుగా సమస్య మీద ప్రయోగం అనేది చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు మెడిసిన్స్ వాడుకోవడం అనేది చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. మీరు ఇలాంటి సమస్యలతో కనుక, ఎలాంటి లైంగిక సమస్యలతో అయినా పర్వాలేదు, దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. రాలేని పరిస్థితులు ఉంటే నాటు వైద్యం కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని పంపించే అవకాశం నాటు వైద్యం కలిగిస్తుంది. కొన్ని వందల మంది మమ్మల్ని చూడకుండా కేవలం మాతో మాట్లాడి మెడిసిన్ తెప్పించుకొని హాయిగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.